ఎక్కడెక్కడో పోయి ఆ ఓఎన్జీసీ డెవలప్ చేస్తుంది, ఇక్కడ ఎందుకు డెవలప్ చేయదు అనేది పాయింట్. జగన్ను అరెస్ట్ చేయమని అమిత్ షాను పవన్ కళ్యాణ్ కోరినట్టు, అమిత్ షా నో చెప్పినట్టు, జగన్ పర్మనెంట్ ఫ్రెండ్ అలాగే చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని అమిత్ షా పవన్తో అన్నట్టు ఆ సమాచారం మీకున్నట్టు ఒక ఆరోపణ చేశారు కదా సార్. ఈ ఆరోపణలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో అయితే మిమ్మల్ని విపరీతంగా ట్రోల్ కూడా చేశారు. జనసేన మీ వ్యాఖ్యల్ని ఖండించింది. నాదెండ్ల మనోహర్ అయితే ఆ వ్యాఖ్యల్ని విత్డ్రా చేసుకోమని మిమ్మల్ని అడిగారు. మీరు కూడా ఆ వ్యాఖ్యల్ని విత్డ్రా చేసుకున్నారు. ఆ వ్యాఖ్యల్ని మీరు విత్డ్రా చేసుకోవడం పట్ల జనసేన పార్టీ ఒక ట్వీట్ చేసింది సార్. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై పిఎస్సి చైర్మన్ గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారిపై ఎన్డీఏ కూటమిపై తప్పుడు వార్తను సామాజిక మాధ్యమాల్లో వెల్లడించిన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఆ వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవడాన్ని జనసేన పార్టీ తరపున స్వాగతిస్తూ ఉన్నాము. సీనియర్ అనలిస్ట్గా, మాజీ ఎమ్మెల్సీగా, ప్రొఫెసర్గా మీకు ఉన్న అనుభవం, మీరు చేసే విశ్లేషణలపై మాకు గౌరవం ఉంది. అయితే ఇటువంటి అవాస్తవ వార్తలు భవిష్యత్తులో మీ దృష్టికి వచ్చినప్పుడు దయచేసి జనసేన పార్టీ కార్యాలయాన్ని సంప్రదిస్తే సరైన సమాచారాన్ని మేము అందిస్తాము. ఊహాజనిత, ఆధారరహిత కథనాలను భవిష్యత్తులో మీరు ప్రస్తావించరని ఆశిస్తూ ఉన్నాము. అలాగే జన సైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ అంశాన్ని ఇక్కడతో ముగించాలని, సామాజిక మాధ్యమాల్లో దీనిపై ఎలాంటి పోస్టులు లేదా వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అంటూ జనసేన పార్టీ ఒక ట్వీట్ కూడా చేసింది సార్. అంటే మీరు ముందు వ్యాఖ్యలు చేశారు, మీకు విశ్వసనీయ సమాచారం అని చెప్పారు, ఆ తర్వాత మీరు విత్డ్రా చేసుకున్నారు ఆ వ్యాఖ్యల్ని. ఏంటి సార్, అరెస్టుకు భయపడే మీరు ఆ వ్యాఖ్యల్ని విత్డ్రా చేసుకున్నారా? అరెస్టుకు భయపడి విత్డ్రా చేసుకుంటే రోజు పబ్లిక్ ఇష్యూస్ పైన మాట్లాడనా? ఇప్పుడు వేదాంతకు కాజా బ్లాక్ ఇవ్వడం పైన ఇదే ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తూ మాట్లాడాను కదా, మీరు చూడండి కావాలంటే. సో అందువల్ల భయపడేటోడు ఉంటే మళ్ళీ వెంటనే వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించడు కదా. సో అందువల్ల భయపడడం అనేది నా జీన్స్ లోనే లేదు. మీకు సోర్స్ ఉంది కాబట్టి మాట్లాడగలిగారు. నేను ఎందుకు విత్డ్రా చేసుకున్నాను క్లియర్ గా రీజన్ కూడా చెప్పాను. ఒకటి, ఈ చర్చ దారి తప్పుతుంది. ఇదేం పబ్లిక్ ఇష్యూ కాదు, ఇదేమి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్ని మార్చే అంశం కాదు. నా స్వభావం ఎప్పుడు కూడా నేను రాజకీయ విశ్లేషకునే కావచ్చు, కానీ మీరు నా వీడియోలు చూసినా, నా విశ్లేషణలు చూసినా, మై మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ పబ్లిక్ ఇష్యూస్ పైన. అఫ్ కోర్స్ నా వృత్తిరీత్యా పొలిటికల్ ఇష్యూస్ కూడా నేను విశ్లేషిస్తా, కానీ ఇప్పుడు మీరు నాకు దాదాపు 3 ఏళ్ళుగా డిబేట్ నడుపుతున్నారు. చాలా పొలిటికల్ ఇష్యూస్ ఎందుకయ్యా రవిశంకర్, ప్రజా సమస్యలు మాట్లాడదాం, ఇవి మా జీవితాలు మార్చో ఎన్నిసార్లు చెప్పాను మీకు. నాకెందుకయ్యా పాలసీల మీద మాట్లాడదాం, దట్ ఈస్ మై స్వభావం. ఈవెన్ ఈ అంశంపై కూడా నేను ఇక్కడ మాట్లాడినా కూడా ఆ అంశాన్ని థంబ్నెయిల్ పెడుతూ, హెడ్లైన్ పెడుతూ నేను ఎక్కడా పెట్టలే, ఇద్దరు కూడా పెట్టలే. అంటే మై ఇంట్రెస్ట్ ఇది ఏంటి, ఒక పొలిటికల్ పాయింట్ చెప్పడం. ఆ పొలిటికల్ పాయింట్ ఇప్పటికీ చెప్తున్నా. నిన్న కూడా గంటదే మాట్లాడాను, చెప్పాను, మా యూట్యూబ్లో ఉంది చూడండి. నేను ఎక్కడా పొలిటికల్ పాయింట్ డైల్యూట్ చేయలే. ఓకే, ఒక సోర్స్ విషయంలో ఒక కాంట్రవర్సీ వచ్చింది. ఒక నాదెండ్ల మనోహర్ నన్ను రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఒక హుందాతనంగా డిబేట్ నడిచేటప్పుడు ఇతరుల సెన్సిటివిటీస్ గౌరవించడం సంస్కారం అవుతుంది. ఇప్పుడు ఇతరుల సెన్సిటివిటీ గౌరవించడం, నేనే రాజకీయ ప్రత్యర్థి కాదు ఎవరికి, నేను ఏ పార్టీ చేతిలో రాజకీయ ఆయుధం కాదలుచుకోలేదు. నేను ప్రజల తరఫున మాట్లాడతాను. ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అయిన సంఘటన గురించి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి నన్ను చాలా గౌరవంగా మీరు అడిగినప్పుడు వాట్స్ నా సంస్కారం ఉంది కదా. సో అందువల్ల ఈ చర్చ ఒకటి దారి తప్పుతోంది. 2, మీకు నాదెండ్ల మనోహర్ చాలా గౌరవం. ఆయన బయట కూడా మీరు ప్లే చేయండి ఉంటుంది. సో ఆయన ఏమన్నాడు, నాకు ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే చాలా గౌరవము, నేను సభాపతిగా ఉన్నప్పుడు ఆయన శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు, ఆయన మరి ఎలా అన్నాడో తెలియదు, సో ఇది నిజం కాదు అని ఒక వివరణ ఇచ్చాడు, రిజైండర్. సో నేను ఒక మీడియాలో పనిచేశాను, ఎడిటర్గా పనిచేశాను. రైట్ టు రిజైండర్ను రెస్పెక్ట్ చేయడం అనేది జర్నలిస్టిక్ ట్రెడిషన్. ఇప్పుడు మీరు ఒక పత్రిక ఉంటుంది, ఒక టీవీ ఛానల్ ఉంటుంది, ఓ వార్త రాస్తాం, వార్త రాసిన తర్వాత ఓ రిజైండర్ ఇస్తుంది, దానిపైన ఈక్వల్గా రిజైండర్ కూడా పబ్లిష్ చేస్తాం. ఎందుకు పబ్లిష్ చేస్తాం అంటే ఆ పేపర్ భయపడి, అరెస్ట్ భయపడి చేసిందా?
అరెస్ట్ భయపడి చేయదు. ఇట్ ఈస్ ఎ మీడియా ఎథిక్స్. వీళ్ళకి ఏమీ తెలియక సోషల్ మీడియాలో ఏది పడుతుంది వాగుతూ అయిపోతుందా? మీకు హయ్యెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ మీడియా ఎథిక్స్ ఏం చెప్తుంది అంటే, ఇఫ్ యూ టాక్ అబౌట్ సంథింగ్, ఇఫ్ యూ రిపోర్ట్ సంథింగ్, ఇఫ్ దెర్ ఈస్ అన్ అబ్జెక్షన్ టు దట్ రిపోర్ట్, యూ షుడ్ హానర్ దేర్ అబ్జెక్షన్. మీరు ఎక్కడన్నా మీరు టాప్ జర్నలిస్టులను, లెజెండరీ జర్నలిస్టులు అడగండి. ఈ చెత్త నోటికొచ్చిన మాట్లాడేటోళ్ళు కాదు నాకు ఆదర్శం. ప్రపంచంలో ప్రఖ్యాత లెజెండరీ జర్నలిస్టులు నెలకొల్పిన గొప్ప సాంప్రదాయం ఏంటంటే, ఒక హెల్తీ పొలిటికల్ డిస్కోర్స్ ఉండాలి. మనం ఒక అంశం చెప్తాం, దానిపైన ఇంకో అభిప్రాయం వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ దానివల్ల ఇంపాక్ట్ అవుతున్న వ్యక్తి చెప్పినప్పుడు, ఈ హ్యాజ్ ఎ రైట్ టు గివ్ రిజాండర్. దాన్ని హానర్ చేయాలి. విత్డ్రా చేసుకోమని చెప్పి అప్పీల్ చేశారు. అప్పీల్ ఒకసారి విందాం సార్. అమిత్ షా గారు చెప్తే మీరు ఏదో మాట్లాడారని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు కామెంట్ చేస్తారు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన నాకు చాలా గౌరవం ఉందండి. అంటే నేను సభాపతిగా ఉన్నప్పుడు ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, చాలా సీనియర్ ఆయన. ఎందుకు ఆ విధంగా మాట్లాడారో మన నాకు తెలియదు, ఎవరు మాట్లాడారో కూడా తెలియదు. అది పూర్తిగా అవాస్తవం. అది దయచేసి ఆయన ఉపసంహరించుకోవాలి. అది కరెక్ట్ కదా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఎన్డీఏ కూటమిలో మా బాధ్యత, కూటమి మరింత బలోపేతం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. ఇతర పార్టీల గురించి మేము వెళ్ళి చర్చించాల్సిన అవసరం అసలు లేదు. ఆ సంభాషణ అసలు ఏనాడు కూడా జరగలేదు. అది చాలా పొరపాటు. అది నాగేశ్వరరావు డెఫినెట్గా విత్డ్రా చేసుకోవాలని భావిస్తాను. దయచేసి ఉపసంహరించుకోవాలి. గమనించండి, డిమాండ్ చేస్తున్నాను కూడా పదం వాడలేదు. గౌరవం, క్షమాపణ చెప్పు అని అడగలేదు, దయచేసి అన్నాడు. హుందాతనం చూడండి మీరు ఒక్కసారి. నేను భావిస్తున్నా అన్నాడు, ఇది మై ఒపీనియన్ అన్నాడు, డిమాండ్ చేయలే. దయచేసి అన్నాడు, భావిస్తున్నాను అన్నాడు, నాకంటే చాలా గౌరవం అన్నాడు, సీనియర్ అన్నాడు. ఇంత గౌరవం నీకు ఒక వ్యక్తి, ఎవరో ట్రోల్స్ జనసేన పేరిట జన సైనికులో ఏ సైనికులో నాకు తెలియదు. అది వాళ్ళు ఎవరి సైనికులో కూడా చెప్పలేము. మీకు ఫేక్ అకౌంట్లు పెట్టి ప్రత్యర్థులు వస్తారు. జనసేన పేరిట వచ్చిన అన్ని జన సైనికులే చెప్పారు అని నేనేమనుకోను. రాజకీయాలు మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఇంత హుందాగా ఒక రిక్వెస్ట్ వచ్చినాక, ఈయనే కాదు నాగబాబు రిక్వెస్ట్ చూడండి మీరు. నాగబాబు మాట్లాడింది కూడా నా పట్ల చాలా మీ దగ్గర ఉంటే ప్లే చేయండి. చాలా గౌరవంగా అన్నాడు. నేను నాగబాబే కాదు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మీకు నాయకులు ఎవరు కూడా ఒక్క అభ్యంతరకర పదము వాడలేదు. సో వాట్ షుడ్ ఐ డూ మీరు చెప్పండి. అంటే నాకేమన్నా అందులో పర్సనల్ స్టేక్స్ ఉన్నాయా? పోనీ అదేమన్నా పబ్లిక్ ఇష్యూనా? ఇప్పుడు ఇదే వేదాంత ఉంది, వేదాంతకు కాజా బ్లాక్ ఇవ్వడం నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. దీనిపైన నన్ను ఉపసంహరించుకోమని చెప్పండి, నేను ఉపసంహరించుకుంటున్నా. నన్ను అరెస్ట్ చేయండి, ఉపసంహరించుకోను. నన్ను 6 నెలలు జైల్లో పెట్టండి, ఉపసంహరించుకోండి. ఎందుకు? దట్ ఇస్ అ పబ్లిక్ ఇష్యూ. ఐ స్టాండ్ ఫర్ మై కన్విక్షన్. కానీ ఇది పబ్లిక్ ఇష్యూ కాదు. ఇది ఒక చిన్న పొలిటికల్ ఇష్యూ. ఆ పొలిటికల్ పాయింట్ కూడా పక్కకు పోయి సోర్స్ పైన డిబేటు, సోర్స్ పైన అందులో ఇంపాక్ట్ అవుతున్నది నాదెళ్ల మనోహర్. సో ఈ హ్యావ్ సర్టెన్ అబ్జెక్షన్స్. ఆ అబ్జెక్షన్ చాలా గౌరవంగా నా ముందు పెట్టారు. పవన్ కళ్యాణ్ జనసేన సెన్సిటివిటీస్ను గౌరవించి నాదెళ్ల మనోహర్ చాలా గౌరవంగా చేసిన అప్పీల్ను హానర్ చేయకపోతే అది నా వ్యక్తిత్వాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అది నా సంస్కారం. అది సంస్కారమే బలహీనత అనుకుంటే అది నేను నా చరిత్ర చూడరా? నేను పబ్లిక్ ఇష్యూ మాట్లాడనా? నేను భయపడితే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉంటున్నా? ఇవాళ ప్రశ్నిస్తున్నా కదా, కాజా బ్లాక్ ను వేదాంతకి ఇవ్వడాన్ని ఇవాళ ప్రశ్నిస్తున్నా. చాలా మంది నాయకులు రెస్పాండ్ అయ్యారు సార్ మీ ఆరోపణ మీద. చాలా పొలైట్ గా రిక్వెస్ట్ చేసినట్టుగానే వాళ్ళు మాట్లాడారు, గౌరవంగానే, మీరంటే గౌరవంగానే. బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు ఈ ఇష్యూ మీద. ఒకసారి బయట అనేది పేరుంది దానికి, దాన్ని అది వాడుకుంటున్నారు ఆయన్ని. అది కరెక్ట్ కాదు కదా ఆయనకి. అంటే దాని గురించి ఆయన క్రెడిబిలిటీ ఉన్న అనలిస్ట్ కదా, ప్రజలు నమ్ముతారనే పరిస్థితిలో ఆయన వాడుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు, ఆయన ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని మేము చెప్పాల్సిన అవసరం ఉంది కదా, పబ్లిక్ తెలియాలి కదా. ఆయన క్రెడిబిలిటీ కూడా ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని పబ్లిక్ తెలియాలి కదా, అందుకోసం మాట్లాడను. సార్ ఇక్కడ వచ్చిన ఇంకొక అంశం ఏంటంటే, చాలా మందికి ఉన్న అనుమానం,
బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. ఎవరో మిమ్మల్ని వాడుకుంటున్నారు అని చెప్పి. జగన్ మిమ్మల్ని వాడుకుంటున్నారా? ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా పేజ్ లో చూపించండి ఒకసారి స్క్రీన్ మీద, మీకు వైసీపీ సోర్స్ అడిగారు కదా, దీని సోర్స్ ఏంటి, దీని సోర్స్ చెప్పండి, దీని సోర్స్ ఏంటి అని అడుగుతున్నా. ఇప్పుడు మీరు నన్ను సోర్స్ అడిగారు, నేను చెప్పింది డిఫెమేటరీ కాదు, పొలిటికల్ కామెంట్. మీరు సోర్స్ అడిగారు, ఇది డిఫెమేటరీ కామెంట్ కాదు, దీని సోర్స్ ఏంటి? ఇప్పుడు నేనింత హుందాతనాన్ని ప్రదర్శించినాక జనసేన టీడీపీలు కూడా హుందాతనాన్ని ప్రదర్శించాలి కదా. ఇప్పుడు నేను నాదెళ్ల మనోహర్ అప్పీల్ అది నేను గౌరవించి ఆయన జనసేన సెన్సిటివిటీస్ రెస్పెక్ట్ చేసి ఇది ఒక పొలిటికల్ ఇష్యూ, పబ్లిక్ ఇష్యూ కాదు గనక, మై ఇంట్రెస్ట్ ఈజ్ ఓన్లీ పబ్లిక్ ఇష్యూస్ కనుక ఇది చర్చ దారి తప్పొద్దు అని నేను విత్డ్రా అయితే, ఇప్పుడు జనసేన అధికారిక అప్పీల్లో ఏం చెప్పారు? దయచేసి ఏమని వాడు చూడండి పదాలు, దయచేసి అన్న పదవాడు. ఒక జనసేన 21 మంది ఎమ్మెల్యేల పార్టీ, నాదెళ్ల మనోహర్ ఒక రాష్ట్ర మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్, ఆయన నాకన్నా రాజకీయాల్లో పెద్దవాడే కదా, మరి ఆయన అంత గౌరవం. ఇప్పుడు ఒక పెద్దవారు చిన్నవారి గౌరవం, ఒక రాజకీయ పార్టీ జనసేన, నాగేశ్వర్ ఒక ఇండివిజువల్, ఒక రాజకీయ పార్టీ, ఒక సభాపతిగా పనిచేసిన ప్రస్తుత మంత్రి నాకు గౌరవం ఇచ్చి అప్పీల్ చేసినప్పుడు ఇగోలు ప్రదర్శించడం కరెక్ట్ అవుతుందా? వాళ్ళ అప్పీల్ రెస్పెక్ట్ ఇవ్వడం కరెక్ట్ అవుతుంది? చెప్పండి. నేను సంస్కారవంతుని గనక ఇప్పుడు ఇగోలకు పోకూడదు, ఎందుకంటే ఈ చర్చ దారి తప్పకూడదు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఎందుకు చెప్పానో కూడా చెప్పాను. ఇక దట్ క్లోజ్ చేస్తూ పబ్లిక్ ఇష్యూస్ ఇప్పుడు లేకపోతే ఏమయ్యేది? ఇవాళ నేను వేదాంత కాజా బ్లాక్ వేదాంతకి ఇవ్వడానికి మాట్లాడే సమయం ఉండేది కదా నాకు. ఇక వారం రోజులు 15 రోజులు ఇదే చర్చ. నా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటే నేను పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడాలి కదా. ఒక తత్వవేత్త అంటాడు, అవసరమైతే 2 అడుగులు ముందేసుకేస్తానికి 1 అడుగు వెనక్కి అని చెప్తాడు. దిస్ ఇస్ వాట్ ద ఫిలాసఫర్స్ అంటాడు. మీరు ప్రశ్నించినప్పుడు అది ప్రజల పక్షాననే ప్రశ్నించాలి. మన పైన దాడి జరిగితే అది ప్రజలకు తాకాలి అంటాడు ఇంకో తత్వవేత్త. ఇలాంటి తాత్విక చింతన రంగరించుకున్న నాగేశ్వర్ ఒక మీడియా ఎథిక్స్ ను గౌరవించి రైట్ టు రిజైండర్ అనేది ఎదుటి వారి హక్కని అంగీకరించి సంస్కారయుతంగా చేస్తే దానిపై కూడా సోషల్ మీడియా ట్రోలింగ్ అంటే యూఆర్ నాట్ ఈవెన్ యాక్సెప్టింగ్ లిజనింగ్ టు యువర్ ఓన్ పార్టీ అప్పీల్ కదా. జనసేన అప్పీల్ నా అప్పీల్ కాదు. జనసేన అప్పీల్ ఏంటి? ఇకపై దీన్ని ముగించండి. ఒక్క జనసేనకే కాదు, కూటమి అందరికి ఇచ్చారు అప్పీల్. జన సైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ అంశాన్ని ఇక్కడతో ముగించాలని సామాజిక మాధ్యమాల్లో దీనిపై ఎలాంటి పోస్టులు లేదా వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ విజ్ఞప్తిని ఫాలో అయ్యారా చెప్పండి? ఎందుకు పెడుతున్నారు అంటే మీ నాయకుని, మీ పార్టీ విజ్ఞప్తిని మీరు గౌరవించారా? నేను గౌరవించాను, మీరు గౌరవించండి. మీ పార్టీ కదా, నేను గౌరవించాను కదా సెన్సిటివిటీని. సో ఇక నేను సోర్స్ చెప్పని నన్ను అడిగారు, దాన్ని నేను వివరణ ఇచ్చాను. ఇప్పుడు నన్ను పేటిఎం అన్నారు, దాని సోర్స్ ఏంటి ఏం చెప్పారు? ఇది డిఫెమేటరీ కదా, అదైతే డిఫెమేటరీ కాదు, అది రిపోర్టింగ్. అది రిపోర్టింగ్ కోమో మీకు సోర్స్ అడిగి హక్కు ఉన్నప్పుడు ఇలా డిఫెమేటరీ స్టేట్మెంట్కి హక్కు ఉండదా? ఇదే కాదు, జనసేన ప్రతినిధులు, టీడీపీ నాయకులు, జనసేన ప్రతినిధులు ముఖ్యంగా మీకు టీవీ5 ఏబిఎన్లలో కూర్చొని నీచంగా నా పైన వ్యక్తిగతమైన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు నా విజ్ఞప్తి ఆయన చూసుండకపోవచ్చు, సమయం ఉండాలి కదా. సో కానీ చూడండి దయచేసి, దీన్ని మీరు అంగీకరిస్తారా? ఈ విధానాన్ని అంగీకరిస్తారా? లేదు దానికి మీరు ఎక్కడన్నా ఉపసంహరించుకున్నారా? అందువల్ల అది ప్రజలకు, అందుకే సమాజానికి వదిలేస్తాను. నేను చూపెట్టిన సంస్కారం నేను చూపెట్టాను. నేను అడుగుతున్నాను, మీరు పేటిఎం అన్నదాన్ని విత్డ్రా చేసుకోండి, మీరు కూడా ఉపసంహరించుకోండి. 2, మీరు టీవీ5 ఏబిఎన్లో నన్ను వ్యక్తిగతంగా అవమానిస్తూ, పోనీ పేటిఎం అంటే అదొక పొలిటికల్ క్రిటిసిజం నేను తీసుకుంటాను. నన్ను వ్యక్తిగతంగా నీచంగా సభ్య సంస్కార సమాజం అంగీకరించని అమానవీయమైన భాషలో మాట్లాడారు కదా మీ ప్రతినిధులు. నేను వాళ్ళపై చర్య తీసుకోమని కూడా అంటలేను, మరి వాళ్ళను ఉపసంహరించుకుంటారా అని కూడా అడుగుతలేను, అప్పీల్ కూడా చేస్తలేను. ఐ లీవ్ ఇట్ టు ద విజ్డమ్ అంటున్నా. సమాజానికి వదిలేస్తున్నాను, మీరే జడ్జ్ చేయండి అని. మీరే జడ్జ్ చేయండి. ఇది ఇప్పుడు నేను అనుసరించిన పద్ధతి ఎలా ఉంది, మీరు అనుసరిస్తున్న పద్ధతి ఎలా ఉంది అని మీకే వదిలేస్తున్నా.
వాళ్ళు కూడా నాలాగే స్పందిస్తే నేను అప్రిషియేట్ చేస్తాను, స్పందించకపోతే సమాజ నిర్ణయానికి వదిలేస్తాను. నాకేమీ భయపడి ఇక అరెస్ట్లకు భయపడి నేను భయపడతానా? అరే నన్ను ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ చేస్తే దేశమంతటా కాక్రోచ్లు బయటకు వస్తాయి. మీరు ఏమనుకుంటున్నారు? సిపిఐ నారాయణ కూడా ఇదే అంశం మీద మాట్లాడారు సార్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని భయపెట్టి విత్డ్రా చేయించుకున్నారు అనేసి. ఒకసారి అలా అనలేదండి, భయపెట్టి విత్డ్రా చేసుకున్నారు నా పదం సిపిఐ నారాయణ అనలే. ఒకసారి రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఒకసారి విందాం సార్. ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసులు కేసు పెట్టుకుని పవన్ కళ్యాణ్ చెట్టుకు తెలుస్తా ఉంది. ఇక విధంగా చేస్తే మళ్ళా కేసు పెడతామని చెప్పి బెదిరిస్తారు. ఎందుకంటే ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎవరి వాదన వాళ్ళకు ఉంటాయి, సోషల్ మీడియాలో కానీ బయట కానీ. మీరు ఎప్పుడో ఇచ్చుకోండి, అంతేగాని సెలవు పాలన చేసి మీకు వ్యతిరేకమైన వాయిస్ మొత్తం ఆపాలని చెప్పేసి ప్రయత్నిస్తే ఇది క్వశ్చన్ చేసేవాడిని నోటి తప్ప ఇంకోటి కానీ కాదు. ఇట్లాంటి బొడ్డ బెదిరింపులు మానుకోండి. ఒకవేళ నిజమైతే మీరు అరెస్ట్ చేయండి, ఆయన్ని మంచిదే. ఆయన అరెస్ట్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. ఆయన అరెస్ట్ అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి క్యాండిడేట్కి బయటకు వస్తాడు, ఈ కాక్రోచ్లు అంతా బయటకు వస్తాయి, కాక్రోచ్ ఉద్యమం పెరుగుతుంది. ఒక విధంగా మంచిది. ఆ విధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేయడం అని చెప్పి నేను జనసేనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే అంటున్నా, ఇప్పుడు నేను ఓపెన్ చెప్తున్నా, కాజా బ్లాక్ ను వేదాంతకి ఇవ్వడం తప్పన్నాను. కేసు పెట్టండి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పండి, అరెస్ట్ చేయండి, ఓపెన్ గా సవాల్ చేస్తున్నా కదా. ఇలా రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడాను, రైల్వే జోన్ మీద మాట్లాడాను, కేసులు పెట్టండి. ప్రజా సమస్యల పైన కేసులు ఎదుర్కోవడానికి నాగేశ్వర్ ఎప్పుడూ వెనుకాడడు. ఆ చరిత్ర నాకు లేదు, ఇక ముందు ఉండదు. రోజు పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడుకుంటుంటానా, ఇంకా మరింత నిబద్ధతతో, మరింత ఉధృతంగా, మరింత కమిట్మెంట్తో మాట్లాడతాను. అందుకే ఇప్పుడు ఆ వేదాంత మాట్లాడింది 2 days కింద వచ్చినా ఇవాళ ఎందుకు మాట్లాడాను, ఈ 2 days నుంచి ఈ గొడవ వల్ల అసలు ఇష్యూస్ పక్కపోతున్నాయి. ఇప్పుడు ఇష్యూ వచ్చింది, ప్లీజ్ వెయిట్. నేను ప్రతిరోజు ప్రజల సమస్యలు లేవనెత్తుతూనే ఉంటాను. ప్రజల సమస్యల పైన నన్ను జైలు వేస్తే ఆ జైలు గదుల్ని ముద్దాడుతాను. రైట్ సార్. అంటే ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ కూడా స్పందించినట్టుగా మాకున్న అత్యంత విశ్వసనీయ సమాచారం సార్. మీరంటే చాలా గౌరవం ఉంది, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంటే నాకు చాలా గౌరవం, వాళ్ళ ఇంట్లో పెళ్లికి కూడా ఆయన పిలిస్తే నేను వెళ్ళాను, మరి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకు అని చెప్పి ఆయన కాస్త బాధను, ఆవేదనను వ్యక్తం చేశారట సార్ ముఖ్య నాయకులతో. ఎగ్జాక్ట్లీ, అందుకే కదా నేను చెప్పింది. నేను ఎందుకు విత్డ్రా చేసుకున్నా అంటే రీజన్ అదే. ఇంతకు చెప్పి నాదెల్ల మనోహర్ స్టేట్మెంట్, పబ్లిక్ స్టేట్మెంట్. పవన్ కళ్యాణ్ రెస్పెక్ట్స్ మీ అ లాట్, ఈవెన్ టుడే. నేను అందరు రాజకీయ నాయకులు రెస్పెక్ట్ చేస్తాను, పవన్ కళ్యాణ్ ఒక్కటిగా చంద్రబాబు నాయుడు రెస్పెక్ట్ చేస్తాను. రెస్పెక్టే, ఇష్యూస్ నా విషయంలో. కానీ పర్సనల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ మీరు అడిగారు చెప్తున్నాను, నా కొడుకు పెళ్లికి ఇన్వైట్ చేశాను. ఎంత గొప్పగా రియాక్ట్ అయ్యారంటే, నాగేశ్వర్ గారు పెళ్లి పనుల్లో ఉంటారు, నాకు తెలుసు, మీరు వచ్చి ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను పెళ్లికి వస్తున్నాను అన్నాడు. ఒకటే మాట. మ్యారేజ్కి వచ్చాడు, నా కొడుకు మ్యారేజ్. ఆ సెంటిమెంట్ కూడా ఉంది నాకు. దీనికి నేను మనిషిని కదా, నాకు హ్యూమన్ సెంటిమెంట్ కదా. సో ఐఎమ్ రియల్లీ సెంటిమెంట్ కొన్ని విషయాలలో. అరే అంత గౌరవించాడు, నా కొడుకు పెళ్లికి కూడా వచ్చాడు. ఎవరో ఊరు పేరు లేని ట్రోల్స్ పేరిట జరిగేదాన్ని పట్టించుకోను. అండ్ ఐ విల్ ఓన్లీ కన్సిడర్ వాట్ పవన్ కళ్యాణ్ సేస్, వాట్ నాదెల్ల మనోహర్ సేస్. ఐ విల్ కన్సిడర్ అదర్స్, ఈవెన్ అదర్ లీడర్స్ కూడా కన్సిడర్ చేయను. వాళ్ళిద్దరు మాట్లాడిన దాన్నే కన్సిడర్ చేస్తాను. అంత గౌరవంగా వాళ్ళు అడిగారు, ఓకే పవన్ కళ్యాణ్ అంటే నాకేమీ అభ్యంతరం లేదు, గౌరవం ఉంది. ఈవెన్ ఆయన ప్రత్యేక హోదా మీద పెట్టినప్పుడు కూడా నన్ను పిలిస్తే నేను వెళ్ళాను అన్నాడు కూడా. నాగేశ్వర్ గారు ఓ రోజు మీతో కూర్చొని చర్చించాలి, మీ ఇంటికి కూడా వస్తానన్నాడు. ఇంకోటి కూడా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ఓఎస్డీకి నేను ఫోన్ చేశాను, సార్ నాకు పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ కావాలి అని. ఓఎస్డీ అన్నాడు, జనరల్గా ఒప్పుకుంటలేడండి, టైం ఉంటలేదు అన్నాడు. సో కానీ నేను సార్ని అడిగి చెప్తాను అన్నాడు. పవన్ కళ్యాణ్ అడిగితే ప్రొఫెసర్ గారు నాకు కాదంటావా అన్నాడు. ఇది నాకు చెప్పాను, ఆశ్చర్యపోయాడు. ఫస్ట్ టైం సార్ నేను ఒక పర్సన్ ఇంటర్వ్యూ అడిగితే ఈ రీతిలో తన సమయాన్ని, ఎవరైనా పవన్ కళ్యాణ్ అంటే మామూలు వ్యక్తి కాదు కదా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఓ పార్టీ నాయకుడు, ఓ పాపులర్ సినిమా హీరో. సో ఆయన బిజీ అనుకుంటుంది కదా. సో నార్మల్గా బిజీ ఉంటారని అంటారు అనుకున్నాను. నేను సర్ప్రైజ్ అయ్యాను మీ పేరు చెప్పుడుతోనే. అయితే నాగేశ్వరరావు అడిగితే కాదంటామా ఇద్దామన్నాడు. అఫ్కోర్స్ నాకు సమయం దొరకలేదు, ఆయనకు సమయం దొరకలేదు, కాలేదు, మెటీరియల్స్ కాలేదు. సో దట్ ఈస్ ది రెస్పెక్ట్ హీ హ్యాస్ ఫర్ మీ. అందువల్ల నన్ను గౌరవించే వ్యక్తులకు
విషయంలో నేను ఒక అడుగు వెనక్కేస్తాను. నన్ను అవమానించే వ్యక్తుల్లో 100 అడుగులు ముందుకేస్తాను. మీరు నిర్ణయించుకోండి, గౌరవిస్తారా అవమానిస్తారా, దేనికైనా సిద్ధమే. నాగేశ్వర్ చాలా గౌరవపూర్వకంగా మిమ్మల్ని విత్డ్రా చేసుకోమన్నారు, అంతే గౌరవంగా మీరు కూడా విత్డ్రా చేసుకున్నారు. సింగిల్ డేలో ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టింది జనసేన అధిష్టానం. పవన్ కళ్యాణ్ కూడా శ్రేణులకు విజ్ఞప్తి చేశారు, ముఖ్య నేతలకు కూడా, దయచేసి ప్రొఫెసర్ గారి పట్ల అనుచితంగా మీరు మాట్లాడొద్దు, పోస్టులు పెట్టద్దు అని చెప్పారు సార్. ఈ వ్యవహారంలో అంటే సింగిల్ డేలో ఫుల్ స్టాప్ పడ్డంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వ్యవహరించిన తీరు, మీ నిర్ణయాన్ని కూడా మీరు విత్డ్రా చేసుకోవడానికి కూడా పార్టీ స్వాగతించింది. అందుకే నేను చెప్పేది, నేను నన్ను సోర్స్ అడిగారు కనుక నేను కూడా సోర్స్ అడుగుతున్నా. మీకు పేటిఎం అంటే ఏంటి, ఎట్లా అని ఎవరన్నారు సార్ పేటీ? వీళ్ళు వాళ్ళ వెబ్సైట్ లో పెట్టారు, టీడీపీ వాళ్ళు. జనసేన వాళ్ళు కూడా పెట్టలేదు, నాకు గుర్తులేదు. జనసేన పెట్టలేదు సార్, నాకు గుర్తులేదు. అందుకే నేను జనసేన అడుగుతలేదు, అది పెట్టిన వాళ్ళు అడుగుతున్నాను. నేను పెద్ద పేటిఎం అని ఏబిఎన్ లో తమ్నేలు. సో ఇక టీడీపీ వాళ్ళు పెట్టినట్టయితే గుర్తు నాకు. టీడీపీ ట్విట్టర్ లో చూడండి, వెరిఫై చేయండి. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ లో అయితే దట్స్ ద ట్వీట్ అని చెప్పి ఎవరు పెట్టారు? అంతకుముందు నాకు గుర్తున్న పెట్టారు. పెట్టకపోతే ఎవరు పెడతా వాళ్ళు, నేను ఎవరు పెడతా వాళ్ళు. నన్ను పేటిఎం అని అన్నారా లేదా? నాకు గుర్తున్నంత వరకు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా టీవీ ఛానల్ అన్నారు. పేటిఎం చాలా చిన్న విషయం అండి. వ్యక్తిగతంగా నీచాతి నీచంగా మాట్లాడారు కదా, అమానవీయంగా అసభ్యకరంగా మాట్లాడారు. నేను కోర్టులో కేసు వేస్తే 2 ఏళ్ల జైలు శిక్ష, దీనికైతే ఏముండదు. కానీ ఈ కేసులో ఏమీ ఉండదు, జీరో. నాకు తెలియదా, నేను లీగల్ లూమినరీస్తో కూడా మాట్లాడాను. నథింగ్, ఇట్ కెన్ బి నథింగ్. అసలు మీకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే జడ్జే తీసి పక్కబడేస్తారు కేసు అంటాడు. దే విల్ గెట్ ఇన్సల్టెడ్, మీరు కాదు అన్నాడు. టాప్ లీగల్ లూమినరీస్ కంట్రీలో మాట్లాడాను. అదే ఎవరంటే ఇందులో ఏ కేసు ఉందని పెడతారండి మీ మీద అని. అందుకే నీ పోలీస్ స్టేషన్లో కూడా చాలా చోట్ల కేసు పెట్టలేదు, తీసుకున్నారు తప్ప కేసులు కూడా పెట్టలేదు. కానీ అల్లు ఏమున్నది కేసు? కానీ మీరు ఇది పేటిఎం అన్న డిఫెమేటరీ కదా, పేటిఎం వదిలేయండి. ఇక అది నేను రిపీట్ చేయకూడదు, బాగుండదు. నన్ను వ్యక్తిగతంగా అన్న విషయాన్ని నేను కనుక కేసు ఎత్తే 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. మరి దాన్ని విడ్రా చేసుకుంటారా? దానికి క్షమాపణ చెప్తారా? రిగ్రెట్ వ్యక్తం చేస్తారా? వాళ్ళ పైన పవన్ కళ్యాణ్ చర్య తీసుకుంటారా అన్న రిక్వెస్ట్. చూద్దాం సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, బ్రేక్ తర్వాత ఈ షో కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి 99.